హాయ్ హలో నమస్తే మన జోర్దార్ టాలెంట్ షోకి స్వాగతం సుస్వాగతం. నేను మీ మిమిక్రీ రవితేజ. జోర్దార్ టాలెంట్ షో జోర్దార్ టాలెంట్ షో ద్వారా చాలామంది కళాకారులను మీ ముందుకు తీసుకొస్తున్నా. అందులో భాగంగా ఈరోజు బాంబే నుంచి వచ్చి మన ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తున్న అన్నను మీకు పరిచయం చేసి అన్న కళా ప్రస్థానాన్ని మీ ముందుకు తీసుకొచ్చేందుకే ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసిన. మరి అన్నను పరిచయం చేసుకొని అన్న కళా ప్రస్థానాన్ని, అన్న సొంత ప్రాపర్ బాంబే ఎందుకేండు, ఆ జీవిత విశేషాన్ని తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న బాగున్నారా? అన్న బాగున్నా. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేసేది ఈ అన్ననే. అన్న పేరు షణ్ముఖరావు. మరి అన్న ఒకసారి మీ పేరు, మీ ఊరు, మీరు బాంబేలో ప్రస్తుతం ఎక్కడ ఉంటారు, మీ పిల్లలు వాళ్ళందరూ ఒకసారి మన షోకి పరిచయం చేసుకో అన్న. నా పేరు షణ్ముఖరావు. మా నాన్న పేరు ఎరగాని పారయ్య. నేను గుంటూరు జిల్లా, నాది దొడ్లేరు విలేజ్, సత్తనపల్లి తాలూకా. నేను ఇప్పుడు 20 సంవత్సరాల నుండి బొంబాయిలోనే ఉంటున్నా. బొంబాయిలో నా సొంత ఇల్లు ఉంది, బాంద్రా భారత్ నగర్, తిరంగ హెల్పర్ కమిటీ. ప్రస్తుతానికి నాకు ఇప్పుడు 2 పిల్లలు, భార్య, మేముండం. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక. బాంబేలో ఉంటున్న అన్న మన జోర్దార్ టాలెంట్ షో చూసి మన ఛానల్లో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు. అయితే అన్న కాంట్రాక్ట్ వర్క్ చేస్తూ ఉంటాడు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్. అందులో భాగంగా కొన్ని సైట్లు చూసుకుంటూ, అన్న నేనే వచ్చి నీకు ప్రోగ్రామ్ ఇస్తా, బాంబే రావాలంటే ఈ కెమెరాలు, ఎక్విప్మెంట్ అంతా నీకు ఇబ్బంది ఎందుకు అన్న, నేనే వస్తా అని చెప్పేసి మన ఛానల్ కోసం అన్న షణ్ముఖ్ అన్న వచ్చి ఈరోజు మీ అందరికీ పరిచయం అవుతాడు మన ఛానల్ ద్వారా. తను మంచి కళాకారుడు, ఒక మంచి రైటరు, సాంగ్స్ రాస్తాడు, స్టోరీలు రాస్తాడు, షార్ట్ ఫిల్మ్ రాస్తాడు, నాటకాలు రాస్తాడు. అలాంటి షణ్ముఖ్ అన్నను ఇంటర్వ్యూ ద్వారా మీ అందరికీ పరిచయం చేసే అవకాశం నాకు కల్పించిన షణ్ముఖ్ అన్నకు కళాభివందనాలు. అన్న మరొకసారి మీకు కళాభివందనాలు తెలియజేసుకుంటూ, అన్న మీరు బాంబేలో వెళ్ళి స్థిరపడ్డారు కదా, ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న? 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాలు అవుతుంది. అన్న మీరు గుంటూరు నుంచి బాంబే వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు అప్పుడు? పొట్ట కోసం, అంటే బతుకుదెరువు కోసమే. అంటే అన్న మీరు అక్కడికి ఏ వృత్తి మీద వెళ్ళారు? సివిల్ కన్స్ట్రక్షన్, బిల్డింగ్ పనులు అన్న. ఇప్పటికి అదే పని చేస్తాను. వెళ్ళాను అదే పని, ఇప్పుడు కూడా అదే పని. పని చేసుకుంటూ బ్రతుకుతున్నా. అన్న మీరు ఎంతవరకు చదువుకున్నారన్న? నేను అట్లే 3వ తరగతి చదివాను. 3వ తరగతి. ఎక్కడన్నా మీ సత్తుపల్లి? సతన్పల్లి అన్న. మరి ముందుగా అన్న మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి ఒక పాటతోని ఈ ఇంటర్వ్యూని కొనసాగిద్దాం. ముందుగా మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి ఏ పాట వినిపిస్తున్నాం? ఇప్పుడు భగవంతుడిది రామ. ముందుగా ఒక భక్తి గీతంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే అన్న, పాడండి అన్న. పాడారు. రామా నిన్నే నమ్మే నానురా, శ్రీరామ నిన్నే నమ్మే నానురా, రామ రామ పట్టాభిరామ కోదండ రామ శ్రీరామ రామ రఘురామ రామ నిన్నే నమ్మే నానురా, రఘుకుల సోమా రఘువీర వంశ, రామ నిన్నే నమ్మే నానురా, శ్రీరామ నిన్నే నమ్మే నానురా. రాముని మీద అన్న ఈ భక్తి పాట నువ్వు మీరే రాసిరా, ఆల్రెడీ రాసి ఉన్న పాట? లేదు, ఇది అంటే నేను రాయలేదు. నేను ఇదే పాట పాడతాను, ఎక్కడ పోయినా ఇదే పాట ఫస్ట్ పాడతాను. పాట ఉందో లేదో నాకైతే తెలీదు. నా సొంత పాటలో 8,000 ఉన్నాయి. నేను ఇప్పుడే బయటకు వచ్చిన, ఇదే ఫస్ట్ మీ దగ్గరికి వచ్చే. నేనేమనుకుంటానంటే నా సేవ చేసి, నేను దేశం సేవ చేసేవాడును ఫస్ట్, సోషల్ వర్కర్. కొద్దిగా ఏదైనా
నాకు మంచి మోకా వస్తే నేను సేవ చేయాలని చెప్పేసి, సేవ కోసం అయితే డబ్బులు అయితే కావాలా, డబ్బులు కావాలంటే నా దగ్గర ఉండే కళ బయటికి పెట్టాలా. అందుకని చెప్పేసి నా సొంత పాట చిన్నగా కొద్దిగా పాడతాను. నా దగ్గర చాలా పాటలు ఉన్నాయి, చాలా స్టోరీలు ఉన్నాయి, ఎవరైనా కాంట్రాక్ట్ చేయొచ్చు. ఓ పల్లెటూరి చిన్నవాడా గేదెలే కాసే పిల్లవాడా, నీ పసి బొగ్గలు వాడే పోయిరా, నీ చిన్న వయసే కమిలే పోయిరా. ఓ పల్లెటూరి పిల్లవాడా, గేదెల కాసే చిన్నవాడా, నీ కూటి కోసమే ఎన్నే తిప్పలరా. మీ అమ్మా నాన్నలు పేదవారే కాగా నువ్వు కూటి కోసమే ఎడ్డి సేకరిసేసే. ఓ పల్లెటూరి చిన్నవాడా, గేదెల కాసే పిల్లవాడా, నీవు గేదెల మెప్పికి వస్తే గాని నీకు అన్నము వేసేవారే లేరు. నీవు గేదెల మెప్పికి వస్తే గాని నీకన్నము వేసేవారే లేరు. అటువంటి పేదతనము చూసి నీవు ఇల్లు విడిచి వెళ్ళినావురా. దేవ దేవ ధవళాచల మందిర గంగాధర నమో నమో నమో. దేవ దేవ ధవళాచల మందిర గంగాధర నమో నమో. దైవ సుతావరా ఓంకారనాదాన సందాన మౌగానమే శంకరాభరణమో శంకరాభరణమో. నేనన్నా ఇంటర్వ్యూలో కూడా నీకు చెప్తాను, నా దగ్గర 8,000 పాటలు ఉన్నాయంటే నేను నా పాటలతోనూ లోకంలోనే నేను ఉంటాను. నా పాటలు ఉంటాయి, దాని లోకంలోనూ ఉంటాను. ఏం అర్థాలు దాంట్లో ఎట్లా ఉండాలి, పిట్టి ఎట్లా ఉండాలి, దీనికి డైరెక్షన్ ఎట్లా చేస్తే బాగుంటుంది, ఇవే నేను చూసుకుంటా. ఈ సినిమా పాటలు నేను అప్పుడు చూసోడను, కానీ ఆ పాటలు ఇప్పుడు నాకు గుర్తురావు. పాటలు అయితే అవాజ్ అయితే తీయాలంటే అది తీస్తాను. ఇప్పుడు ఏంటంటే రప్పు పాట పాడాను అనుకో, గుంట అంటే గుంట కాదురో, ఏ గుంట అంటే గుంట కాదురో, గుండెలోన బాకేరో, గుంట అంటే గుంట కాదురో, అది నా గుండెలోన బాకేరో. గుంటూరులు చూశాను నేను, గుంటూరు పోతుంటే ఆ గుంటూరులు చూశాను, కన్నైనా కొట్టిందిరో, కలకలా నవ్విందిరో. అట్లా ఇవేంటంటే నా సొంతం కోసమే నేను వచ్చిన మీ దగ్గరికి. నేను సినిమా పాటలు కాదు, సినిమా పాటలు పాడతారు ఎవరైనా, అది ఆయన కోసం మంచి కదా. నేను రాసినాను, నా కోసం మంచి ఉన్నాయని. మంచిగా ఉంటే ఆదరించండి, మంచి లేదంటే ఆదరించకపోయినా నడుస్తుంది. కాకపోతే ఏంటంటే పద్ధతి, నా కళ నేను బయటికి పెట్టడానికి వచ్చినాను, వేరే వాళ్ళ కళ కాదు. సూపర్. అయితే కొట్టగాక కొట్టగాక బాబు ఆ అప్పడాల కర్రతోను బాబు, కొట్టగాక కొట్టగాక బాబు ఆ అప్పడాల కర్రతోను బాబు. కొడతావు మళ్ళీ మళ్ళీ గుంజుతావు, చెయ్యైనా ఎత్తుతావు, దెబ్బ మీద దెబ్బ కొట్ట బాబు, నా ఒళ్ళ నవ్వు పైన పెంచైనా బాబు.
మనసులో నువ్వు ఉన్నదే బాబో, నా మనసు తీరని బాబో, కొట్టగాక బాబో, ఆ అప్పడాల కర్రతోను బాబో. అన్న నేను మీ దగ్గరికి వచ్చాను చూడండి. నేను పెద్ద కాంట్రాక్టర్ను. పెద్ద కాంట్రాక్టర్ అంటే ఈ రోజుకి లేదంటే 50 కోట్లు వర్క్ చేసిన మొత్తం. నేను ₹1 సంపాదించుకోలేదు. ₹1 ప్రజల కోసమే. ఈ రోజు కూడా పాటలు కూడా నేను బయటకు పెట్టాలని ఉద్దేశంతో ఉన్నానంటే నేను ప్రజల కోసమే ఉన్నానని లెక్క. అర్థమైంది. నేను నా దగ్గర టాలెంట్ ఉంది, నేను గొప్పోడిని అందరికంటే నేను చెప్పట్లేదు. నా రాగం మంచిగా ఉంది ఇంతవరకు నాకు తెలుసు కదా. ఎవరి దగ్గర అయినా తీసుకుపోతే నా రాగంలో కల్పిస్తే ఏంది. ఇప్పుడు నేను ఒక సినిమా రాసిన కదా, నేను ₹1,00,000 ఇనాం పెడతాను. దాంట్లో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఆ సినిమాలోన ఏడవ కంటే ఎవడుంటే ఆడికి ₹1,00,000 ఇస్తాను నేను ఒక నెంబర్కి. లేదంటే ఒక 1000 మంది అయిపోతారు కదా, 1000 మందికి ఇస్తాను. కానీ ఏడవాల నువ్వు అటువంటి సినిమాలు రాసిన కదా. నేను శ్రీహరికోటలోన ఎక్కడైతే ర్యాకెట్ లెగిస్తుందో ఆ ఏరియాలో ఉండాలంటే మనిషికి అందరికి పర్మిషన్ ఉండదు. మంచి మనుషులకు ఇస్తారు అక్కడ. నీ మనసు చాలా సున్నితం ఉండాలి. అలాంటి ఏరియాలో నీకు పని ఇస్తారు. అప్పుడు నేను ఎన్సిసి కన్సల్టమెంట్ కంపెనీ ఎంఎస్ఎన్ రాజు గారు డైరెక్టర్ అనమాట కంపెనీకి. ఆయన దగ్గర నేను పని చేసేవాడిని. నేను పని చేస్తూ ఈ పాటలు రాసిన. నేను ఎవరికి చూసి రాయలేదు, కానీ నేను సినిమాలు ఎక్కువ చూసేవాడిని. సినిమాలు ఎక్కువ చూసేవాడిని అంటే కృష్ణ గారి సినిమా ఒక్క సినిమా 100 సార్లు కదా. సినిమాలు చూసి నాకు చదువు రాదు కదా, సినిమాలు చూసి నేను ఎప్పటికైనా పాటలే రాయాలి. అప్పుడు ఫిక్స్ అయిపోయినా. అప్పుడు నేను ఫిక్స్ అయిపోయినా అనమాట. నేను ఏ రోజుకైనా పాటలే రాయాలి అంటే నేను మాట్లాడాను చూడండి. నేను సినిమా పాటలు పాడనని కాదు, నేను సినిమా పాటలు చాలా పాడతాను. కాకపోతే ఏంటంటే నేను ఇప్పుడు అన్ని మర్చిపోయినా. నా సొంత పాటలే ఉన్నాయి కదా, అందుకోసమని నేను మర్చిపోయినాను. అంటే ఇప్పుడు వర్క్ ప్రెషర్ ఎక్కువైంది. ఎందుకంటే నువ్వు మీ గుంటూరు నుంచి ఆంధ్ర వదిలి బాంబేలో 35 ఏళ్ళు అయిందన్న నువ్వు సెటిల్ అయ్యి? 28 సంవత్సరాలు అంటే దగ్గర ఒక 30 సంవత్సరాల నుంచి నువ్వు బాంబేలోనే జీవనాన్ని కొనసాగిస్తున్నావు. అంటే ఈ కాంట్రాక్ట్ వర్క్, ఈ బిల్డింగ్లు పట్టుకోవడం, వర్క్ చేపించడం, అట్లా చాలా చోట్లకి వెళ్ళి వర్క్ చేసి నీకు వర్క్ టెన్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు పాడుకోవడానికి వీలు కాలేదు, కానీ రాసుకోవడానికి అయితే వీలై బాగా రాసుకున్నా. నేను ట్యాంక్ బాండ్లోనా హైదరాబాద్ బుద్ధు విగ్రహం కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది గవర్నమెంట్. అప్పుడు నేను గద్దర్ గారితో డాన్స్ చేశాను అక్కడ. ఆ ఆందోళన కూడా నేను ఉన్నాను కదా. అన్నా హజారీ ఆందోళనలోను కూడా పోయినాను. మంచి మంచి ఆందోళన, మంచి మంచి సంఘటనలతో పోతాను. రాజనీతి చేయను. నా కష్టం నేను కష్టపడతాను, తింటాను. ఫాల్తు పనులు ఏవి నేను ఇప్పుడు చేయలేదు, నా చేయను. రెండోది ఏంటంటే ఈ పాటలు రవణ ద్వారా నేను బయటకు ఎందుకు తీసుకొస్తానంటే ఇవి నా కోసమని కూడా కాదు, నేను కొద్దిగా సేవ చేయాలి. అంటే నా దగ్గర డబ్బులు కావాలా కదా, డబ్బులు కావాలంటే నా దగ్గర ఉన్న కళ ముందుకు తీయాలి. అదే ఉద్దేశంతో నేను బొంబాయితో మీ దగ్గరికి వచ్చి ఇక్కడికి ఎట్టి పరిస్థితుల్లో నేను మట్టిలో పడి ఉన్నాను, నాకు బయట తీయండి, కానీ నా పాటలు రాయండి. రెండోది ఏంటంటే నా పాటలు ఒక పాట అవుట్ అయిపోయింది. అట్లా అంటే ఇట్లా దాన్ని కాను మేస్తిరి ఓ రావు మేస్తిరి, అది నా పాట కదా. దానికి వర్డ్ చేంజ్ చేసి వాళ్ళు వేరేగా రాసుకొని ఏదో ఫేమస్ అయినారు, అవ్వని అతని అదృష్టం. కానీ నా పాటలు ఎవరు అలాగా వేరే సినిమాలో తీసుకోవడం కానీ అటువంటి పని చేయకండి. ఎందుకంటే నేను చాలా పేదోడును. చిన్నప్పుడు నుండి 14 సంవత్సరాల వయసు నుండి నేను సినిమా పాటలు రాస్తున్నా. ఈ రోజు వరకు నేను బయటికి పెట్టలేదు. నాకు మంచి మనిషి కావాలని. ఈ రవణ నాకు మంచిగా అనిపించిండు, అందుకని రవణ దగ్గరికి వచ్చి నేను కొద్దిగా నా కళ ఏదో బయట పెట్టాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఉన్నాను. అన్న చూస్తుంటావా బాంబేలో మన ఛానల్ చూస్తుంటావా?
ఛానల్ ఎక్కువ చూస్తుంటాను. నా ఛానల్ ఎక్కువ చూస్తుంటావా? నేను ఛానల్ ఎందుకు ఎక్కువ చూస్తానంటే నేను ఎక్కడికి పోతే నాది బయటకు రావాలి. నా దగ్గర నేను చెప్పినాను కదా, ప్రతి వాళ్ళకి ఉన్నాయి. దేని మనసు కలవాల కదా. నాకు రవి అన్న మంచిగా అనిపించినట్టు వచ్చాను కదా, అట్లా రావాల్సి వస్తుంది. మనకి మన మనసు ఎట్లా ఉంటుంది అన్నది ఆ పని. సరే, బాంబే నుంచి వచ్చి మన జోర్దార్ టాలెంట్ షోలో ఇంటర్వ్యూ ఇస్తుండు అన్న షణ్ముఖరావు. అన్నది ఆంధ్ర ప్రాంతం గుంటూరు, బాంబేలో స్థిరపడ్డాడు. పిల్లల చదువులు, పిల్లలు, అన్న బతుకుదిరు అంతా బాంబేలోనే. మన జోర్దార్ టాలెంట్ షోను రెగ్యులర్గా చూస్తాడు. అన్న నువ్వు పలాని కాడికి పోయి, నువ్వు పలానా వాళ్ళు ఇంటర్వ్యూ తీసినావు అన్న, బాగా చేసినావు, జాగ్రత్తగా వెళ్ళన్నది నాకు చెప్తా ఉంటాడు. పరిచయం అయినప్పటి నుంచి మాట్లాడుతూ ఉంటాడు. అన్న నేను మాట్లాడొచ్చా, ఫ్రీ ఉన్నావా అని అడుగుతాడు. అన్న ఫ్రీ ఉన్నా చెప్పండి అన్నాను. బిజీ ఉంటే మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తాను. వదిలే అన్న నేను తర్వాత ఫోన్ చేస్తాను. అన్న నా దగ్గర చాలా పాటలు ఉన్నాయి, నేను కొన్ని వేల పాటలు రాసిన, అందుకెళ్ళి కొన్ని పాటలు బయటకు వచ్చినాయి, అదంతా వేర్లే, ఇంకా ఉన్నాయి కదా, ఉన్న వాటిని బయట పెట్టే ప్రయత్నం చేద్దాం. మన ఛానల్ ద్వారా కొన్ని పాటలు మాత్రం నేను మొదటి లైన్ పల్లవిలో ఒక లైన్ 2 లైన్లు వినిపిస్తా. వాటిని ఎవరైనా మన ఛానల్లో చూసిన వాళ్ళు అన్న దగ్గర పాట బాగుంది, అన్న పాట ఇస్తాడా అంటే, అన్న నువ్వు తప్పకుండా ఇస్తాడని చెప్పి మన ఛానల్ ద్వారా ఇద్దాము అని చెప్పి తన టాలెంట్ని, తన పాటల్ని మన ఛానల్ ద్వారా బయట పెట్టడానికి మన జోర్దార్ టాలెంట్ షోకి మన రాజన్న సిరిసిల్ల జిల్లా మన తెలంగాణకు వచ్చి అన్న ఇంటర్వ్యూ ఇస్తుండు. అన్న షణ్ముఖరావు బాంబేలో కాంట్రాక్టరు. ఆ కాంట్రాక్ట్ వర్క్ను ఇప్పుడు కొంచెం అన్న నేను కొద్ది రోజులు పక్క పెట్టి ఇప్పుడు ఇక పూర్తిగా అంటే నా వయసు కూడా అయిపోతుంది కదా, కళారంగంలో కొద్ది రోజులు నేను ప్రయత్నం చేస్తా, పాటల్ని బయటకు తీస్తా, పాటలు పాడి బయటకు తీస్తా, లేదు అంటే ఎవరికన్నా ఇచ్చి కూడా వాళ్ళు ఏదైనా మార్పులు చేర్పులు చెప్తే కూడా చేసి ఇస్తా. అలా నేను సిద్ధమైన అన్న, ఇంకా నువ్వు నన్ను ముందుకు తీసుకురా అని చెప్పేసి మన జోర్దార్ టాలెంట్ షోకి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నావు అన్న షణ్ముఖరావు. అన్న పిల్లలు 3 అన్నావు కదా, 2 పిల్లలు అన్న చదువుకుంటారు అన్న. వాళ్ళు ఏం చదువుతారు అన్న? అబ్బాయి ఏం చదువుతారు? 12 చదువుతాను. 12 అబ్బాయి. అలీమియా కాలేజ్ బాంబేలో అన్న. పిల్ల 9వ తరగతి చదువుతుంది. బుజ్జి 9వ తరగతి. నా కూతురు కూడా డాన్స్ చేస్తుంది, డాన్స్ నేర్స్తుంది. 2-3 దగ్గరలో డాన్సులు చేసింది అన్న. అంటే అక్కడ అలా స్కూల్ నుంచి అన్న. వీళ్ళు మేము ప్రైవేట్ లోనే ఆ పిల్లకి బయటికి తీసుకురావాలని ప్లాన్ తో ఉన్నాను. అది చెప్పాలంటే నాది కథమైంది, ఆమెకి తీసుకురావాలనే ప్లాన్ తోనే నేను దీనికి బయటకు వచ్చాను. అన్న ఉద్దేశం ఏంటంటే కళారంగంలో నేను ఏదైతే చేయాలనుకున్నా అది చేయలేకపోయినా, అంటే ఇప్పుడు ప్రయత్నం అయితే చేస్తున్నా, ఎంతవరకు సక్సెస్ అవుతా అనేది అది దేవుడి మీద భారం. ఆ సక్సెస్ అనేది పోతా ఉంటే తెలుస్తుంది. పిల్లల్లో కూడా కళ అబ్బింది, అమ్మాయికి కళ వచ్చింది కాబట్టి ముందు ఆమెను కూడా కళారంగంలో ఒక ఉన్నత స్థాయిలో రాణింపజేయాలనేది అన్న సంకల్పం. ఎందుకంటే తను చేయలేకపోయింది కదా, ఇప్పుడు అవకాశం ఉంది ఆమెకు, నేను ఎంకరేజ్ చేస్తా అని చెప్పి అంటుండు. అన్న మాదిరిగానే పాపను కూడా కళారంగంలో ముందుకు తీసుకొచ్చి మంచి అవకాశాలు రావాలి, ఆమె ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా. అన్న ఇప్పుడు వాళ్ళు చదువుకునేది బాంబేలో హిందీ మరాఠీ. ఎందుకంటే నా పిల్లలకి ఇంగ్లీషే వస్తుంది, ఇంగ్లీష్. అని అక్కడ తెలుగు ఉండదు, ఇక తెలుగు ఉండదు, తెలుగు రాదే రాదు వాళ్ళకి. అంతేనా పిల్లలకు? మేమిద్దరము తెలుగులోనే మాట్లాడతాం. ఆ పిల్ల జైరాబాద్ కదా నా భార్య, మేము తెలుగులో మాట్లాడతాం. అంటే తెలుగు వాళ్ళకి మాట్లాడడానికి రాదు కానీ అర్థం అవుతుంది. మీ పిల్లలకి అర్థమైంది, మాట్లాడలేరు అన్న. ఇప్పుడు నువ్వు గుంటూరు నుంచి బాంబే వెళ్ళి బాంబేలో సెటిల్ అయినావు, మరి నీ పిల్ల ఎక్కడైంది అన్న? గుంటూరులో అయిందా, బాంబేలో అయిందా? బాంబేలోనే అయింది. బాంబేలో మన తెలుగు సొసైటీలోనే అయింది. అంటే లవ్ మ్యారేజా? ఎవరన్నా పెద్దలు చూసి? వాళ్ళందరూ నా దగ్గర పనిచేసేవాళ్ళు, వాళ్ళ అమ్మ నాన్న అందరూ పనిచేసేవాళ్ళు. అట్లా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పనిచేసేవాళ్ళు. నా బుద్ధి చూసి, నా మంచితనం చూసి వాళ్ళ పిల్లనిచ్చి 2-3 ఇల్లు ఇచ్చి నన్ను కొద్దిగా స్థిమితం చేసిండ్రు. వాళ్ళు పేదోలే, కాకపోతే ఏంటంటే ఆ ఇల్లు వాకల్లో నేను ఇప్పుడు అమ్మలేదు, వాటిని డెవలప్మెంట్ చేసినా కానీ మంచిగా ఉంచాను అన్న. మీ ఊరు, మీ జిల్లా, మీ ప్రాంతాన్ని వదిలిపెట్టి బాంబేలో బతుకుతున్న నీకు మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు పరిచయంతో మీరు పెళ్లి చేసుకోవడానికి చాలా సహకరించారు. మీ అత్తగారు కానీ మీ బంధువులు సహకరించి నిన్ను కొంచెం సపోర్ట్ చేశారు. చాలా మంచిగా చూస్తారు.
బాంబేలో నాకు మంచి success. భగవంతుడి లెక్కే చూస్తారు. నా భార్య ఇప్పుడు పోలేదు వాళ్ళ ఇంటికి కూడా, నన్ను విడిచిపెట్టి పోదే పోదు. ఇప్పుడు ఇక్కడ నేను వచ్చాను అనుకో, రోజు నాకు అడుగుతుంది ఎట్లా ఉంది ఏం పరిస్థితి అని. నేను అన్న కలిసిన వ్యవస్థ చేస్తాను అని చెప్పిన విషయం ఏంటంటే అన్న, మన దగ్గర పాటలు మంచి మంచి నాటకాలు, ఒక 5-6 నాటకాలు ఉన్నాయి, 2 సినిమాలు ఉన్నాయి, ఇవన్నీ రాసి పెట్టిన. మీ వల్ల ఎట్టి పరిస్థితుల్లో మనకి బయటికి తీయాలని ఒక ప్లాన్తోనే ఉన్నా. దీంట్లో మనకి ఆడేదో తీస్తాడు, ఆయన మనకంట చిన్నోడు, మనమే పెద్దోళ్ళు అని ఒక మా విషయం ఏం లేదు. ఎవరి దగ్గర ఉండే తెలివితేటలు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎలాగన్నా ఇప్పుడు మీ దగ్గర ఉండే తెలివితేటలు మీ దగ్గర ఉంటాయి, నా దగ్గర ఉండే నా దగ్గర. అన్న బాంబే తన జీవిత విశేషాలని, పిల్లల చదువులు, అన్న యొక్క జీవిత విశేషాలని తెలుసుకుంటున్నాం మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా. మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా అన్నని, అన్న కళా ప్రస్థానాన్ని, అన్న పాటల్ని, అన్న షార్ట్ ఫిల్మ్ని, అన్న నాటకాన్ని, అన్న సినిమా సబ్జెక్టుని, ఇవన్నిటిని అన్న నన్ను కొంచెం పరిచయం చేయి, నా దగ్గర ఈ విషయం ఉంది, దీన్ని బయట పెడితే ఇంకా ముందు ప్రోగ్రామ్ చేసుకుంటా సక్సెస్ పై బాటలు వేసుకుంటా పోదామని చెప్పి అన్న అడగడం జరిగింది. అందులో భాగంగా మరి అన్న ఈ రోజుకి 20 సంవత్సరాలు ఆంధ్రాలోన పోతాను వస్తాను, నాకు ఇల్లు లేదు, వాకలు లేదు, ఏమున్నది బొంబాయిలోనే కొద్దిగా పొందే. మనకు అట్లా ఉందని కూడా విషయం గమెండ్ లేదు. కానీ ఒక్క విషయంలో గమెండ్ ఏంటంటే, నేను జనంకి నా డబ్బులు మొత్తం దానం చేశాను, పెంచిన. కానీ ఇప్పుడు నాకు ఆదరించేవాడు ఎవరు లేరని ఒక లెక్కతోనే దీన్ని నేను బయటికి తీసుకురావాలి, ఇంకా 10 మందికి ఆదరించే ఛాన్స్ రావాలి, ఇంకా నాకు కొద్దిగా మంచి పేరు కావాలి అంటే బొంబాయిలోన సోషల్ వర్కర్స్ చేసి నేను మంచి వాళ్ళకి, ఎవరికి ఆఫ్ మర్డర్ అయిపోయింది వాళ్ళకి రక్షించిన, ఎవరు కాలిపోయినరు వాళ్ళకి రక్షించిన సోషల్ వర్కర్స్ చేసి మొత్తం రియల్ పోలీస్ స్టేషన్ బొంబాయిలో నాకు ఎవరు చేసిన వాళ్ళు లేడైతే ప్రైవేట్ పోలీసులో పనిచేసిన ఆర్ఆర్ పటేల్ దగ్గర నేను అంటే అట్లా అవకాశం వచ్చింది. నాకు మంచి సేవలు చేసిన దేశంలో ఇండియా లెవెల్లో మొత్తం నేను చేయటను, ఒక దగ్గర కాదు, ఇదే బొంబాయిలో నేను చేయలేదు, ఢిల్లీ, అక్కడ మధ్యప్రదేశ్, అట్లా వేరే రాష్ట్రాలకు మా కంపెనీ పంపిస్తుంది, ఎన్సిసి కంపెనీ, ఎలాంటి ల్యాంకో అట్లా పని వేరే మార్గమే లేదు మన దగ్గర, అంత టైమే లేదు మన దగ్గర. తెల్లారి 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మనకి పని చేసుకునేది. ఇప్పుడు సోషల్ వర్క్ చేసిన అన్న, సామాజిక సేవ కార్యక్రమాలు చేసిన అన్న, అక్కడ బాంబేలో నువ్వు వెళ్ళినప్పుడు, నువ్వు ఈ సోషల్ వర్క్ చేసినప్పుడు ఏదన్నా సంఘటన నిన్ను ఈ పని చేసిన నాకు సంతోషం అనిపించింది, ఈ పని నేను చేయబోడితే ఆ జీవితం ఇట్లా అయిపోయేది అన్న సందర్భం, మళ్ళీ వాళ్ళు తిరిగి నిన్ను గుర్తుపెట్టుకొని వచ్చి కలిసిన రోజులు ఉన్నాయి? ఇప్పుడు నాకు పిలుస్తారు, మీరు వచ్చండి మా పార్టీలోకి వచ్చండి, మా దగ్గరకు వచ్చండి, మీరు ఎందుకు ఇన్ని బాధలు పడతారు. నేను రాజనీతిలోన అంటే రాను, నాకు సోషల్ వర్క్ చెయ్యాలా, నాకు సంఘటన కావాలా, ఇటువంటి మంచి పనులు అంటే చెప్పండి, ఇట్లా అబద్ధాలు అంటే మన వాళ్ళు కాని పని మనం చెయ్యం అని ఒక లెక్కతోనే ఈ రోజు వరకు నేను ఒకటే అనుకుంటాను రవి గారు, మన దగ్గర ఏదో టాలెంట్ ఉంది, 10 మందికి పనికి వచ్చినా నడిచిద్ది, నాకే పనికి రావాలని ఏం లేదు, నా దగ్గర ఉన్నాయి కదా, ఎవరికైనా కావాలంటే మనం ఇద్దాం, మంచి జరుగుతుంది అంటే చేద్దాం పని. కాకపోతే ఏంటంటే బొంబాయి వాళ్ళకు మనము ఏదో ఒక ఛాన్స్ ఇవ్వాలనేసి మనకు లేదు. ఎందుకు లేదంటే నేను తెలుగును, నా దేశం, నా రాజ్యం, మా అమ్మ కదా, మనకి ఇక్కడ సేవ చేయాలి ఎక్కువ. ఇక అక్కడ ఉన్నామంటే దానికోసం అయితే ఆల్రెడీ మనం సేవ చేస్తాను. ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ పో నా పేరు అడగండి, అన్న పలానా అన్న అంటే మనం ఏ ఏరియాలో ఉన్నా, ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, ఈ ఏరియాలో 10 మంది మీకు కదా, అటువంటి స్టేషన్ లో మీరు ఎక్కడికైనా పోండి, మంద ఒకటి ఎక్కడ పనులు కానీ అందరికి మనం సేవే చేసాం, కానీ ఎటువంటి పరిస్థితులు ఎటువంటి ఎవరికి హానికరం మనం చేయలేదు కదా. సరే అన్న, మన జోర్దార్ టాలెంట్ షోకి మరొక పాట, నీ పాటనే అన్న రాసిన చాలా పాటలు ఉన్నాయి, దానిలోకి వెళ్ళి మళ్ళీ ఒక పాట, ఒక 2 లైన్లు. ఎవరికన్నా పాట కావాలంటే అడగండి అన్న, ఇష్టం తప్పకుండా మన ఛానల్ ద్వారా చెప్పిండు అన్న కూడా, అన్న ఎవరన్నా అడుగు తీర్చేద్దామని, కానీ కాపీ చేయకండి. ఇప్పుడు
తను పాడుతున్నప్పుడు ఏమవుతాయంటే ఒక్కోసారి పల్లవి చరణాలు కూడా పాడేస్తారు. కళాకారునికి ఫ్లో వచ్చినప్పుడు ఆపరాదు కూడా. అలా వెళ్తున్నప్పుడు ఒక పాటని పాడతారు కావచ్చు. ఆ పాట మీకు కావాలనుకుంటే మన ఛానల్లో మీరు విని ఉంటే అన్న ఈ పాట తీసుకుంటాం, షణ్ముఖరావుకి పేరేస్తాం అని చెప్పి పర్మిషన్ తీసుకొని చేసుకోండి. తను అద్దరుడు ఇచ్చేస్తాడు. కానీ చెప్పకుండా ఇది నేనే రాసిన అని చెప్పేసి పాటను మార్చి రిలీజ్ చేయకన్నా, ఎందుకంటే అది కరెక్ట్ కాదు. చెప్పడం వల్ల వాళ్ళు సంతోషిస్తారు, మీకు కూడా ఒక పాట వస్తారు. చాలా పాటలు ఉన్నాయి, అందులోంచి ఒక పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి. ఇది పాట కానే కాదు, ఏ రాగం దేనికి లేదు. ఇది పాట కానే కాదు, ఏ రాగం దేనికి లేదు. నా గుండెలోనే బాధే అంతా, అందరికీ చెప్పే విధముగా మలిసినాను ఈ పాట. ఇది పాట కానే కాదు, ఏ రాగం దేనికి లేదు. చదువే లేదు నాకు, కానీ నేను కలముకు నమ్మా, నేను కవిగా మారే, నేను కథలే రాసినాను. చదువే రాదు నాకు, కవిగా మారా నేను, అంటే ఎంత దుఃఖం నాలో ప్రవహిస్తుంది. అన్న మనము ఈ పాటలో సపోజ్ ఎవరు తీసుకొని వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు బాగుపడతారని మనకేం బాధ లేదు. కాకపోతే ఏంటంటే నీ వల్ల నేను షో అవ్వాలని చెప్పేసి వచ్చిన. ఎందుకంటే ఏదో ఒక మూలం ఉన్నా, ఎవరికి తెలియదు నేనంటే ఎవరని. ఖాళీ బొంబాయిలోనే నేనంటే ఎవరు తెలుసు. ఇప్పుడు నేను పని చేస్తాను ఇక్కడ షేడ్ గారు. ఆ షేడ్ గారు ఈరోజు ఏమైంది తెలుసా అన్న, నువ్వు నాకు చెప్పంటే ఎక్కడ నుండి పోగా నీ దగ్గర మా తెలివితేటలు ఉన్నాయి, నీకే కష్టమని నేను చూస్తాను. అందులో అటువంటి పరిస్థితి మనం ఎక్కడ పోయి పని చేసుకున్నా సరే 10 మంది చేత పని చేయించిన నా దగ్గర లేదంటే 100 మంది ఆడవాళ్ళు పని చేసేవారు. 100 అందరూ ఈ రోజుకి నాకు అన్న అప్ప అని ఒక రకంతోనే మాట్లాడతారు, కానీ వేరే రకంతోనే మాటలు జరగవు. అటువంటి స్థితిలో నేను సక్సెస్ అయ్యి వస్తాను. అది ఇప్పుడు ముందు ఏం జరుగుతుంది అన్నది చెప్పలేదు కదా. మీరు చూస్తున్నారు మన జోర్దార్ టాలెంట్ షోలో షణ్ముఖరావు అన్న ఇంటర్వ్యూని. అన్న పాటలు రాసిండు, ఇంకా కూడా రాస్తుండు. నా దగ్గర రాసిన పాటలు చాలా ఉన్నాయి అన్న, వీటన్నింటిని బయట పెట్టాలంటే ఒక ఛానల్ కావాలి. అది జోర్దార్ టాలెంట్ షో అయితేనే నాకు హెల్ప్ చేస్తుందని నమ్మకం ఉందని చెప్పి మన ఛానల్కి వచ్చి అన్న ఆ పాటల్ని, అన్న జీవిత విశేషాలని మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఇచ్చిండు. అన్న బాంబేలో ఉంటూ కాంట్రాక్ట్ వర్క్ చేసుకుంటూ ఈ పాటల్ని రాసుకున్నాడు. చాలా పాటలు అన్న రాసినండి. మరి అన్న మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి ఏ పాట వినిపిస్తారు? తాగుతా 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 నీ వచ్చే వరకు తాగుతా, తాగుతా 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 నీవు మెచ్చే వరకు తాగుతా. అన్నలో మాట విన్నావో, నీవు అయిని వాణ్ణి కాస్త విడిసినావు. ప్రేమంటే తెలియని నాకు ప్రేమ పాఠాలు ఎన్ని చెప్పినావు. అన్న మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. ఈ స్థితి పరిస్థితి
ఎట్లా తీసిపోతుంది అనే ఒక రకంతో మనం ఇక్కడ బయలుదేరినాము. ఫస్ట్ ఏంటంటే నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. నాకేమో అనిపించింది, నేను అన్న దగ్గరికి పోవాలా. రాత్రి బయలుదేరి రావాల్సి వచ్చింది. ఏంటంటే నమ్మకము అన్నది అందరి మీద ఉండదు కదా. ఇప్పుడు నాకు అట్లా అనిపించింది, రేవన్న నాకు నమ్మకం వస్తాడు అని ఒక రకంతోనే మనం మీ దగ్గరికి వచ్చినాం. నాకు కూడా ముందుకు తీసుకుపోండి, మీరు కూడా ముందుకు పోండి. మన దగ్గర ఉండే ఏది నా దగ్గర తాలూకా పద్ధతి అంటే నేను రాసే తాలూకు పద్ధతి. ఇప్పుడు ఒక్కొక్క 2 సినిమాలు నేను రాసినానంటే ఒక్క సినిమా లేదంటే 40-50 పేజీలు అవుతుంది కదా. 40-50 పేజీలు నేను రాశాను. దాంట్లో ఏదో మార్పులు కావాలా చేయాలంటే మనం మార్పులు కూడా చేద్దాం. ఏదంటే నేను రాసే విధం అలాగ ఉంటుంది. ఇప్పుడు రవానికి అలాగ నచ్చుతుంది. డైరెక్షన్ ఎట్లా చెప్తే అట్లా చేయాలి. ఎందుకంటే రాసేవాడు గొప్పడు అవడు, డైరెక్షన్ చేసినోడే గొప్పడు అవుతాడు కదా. తీసే విధానంలో ఉంటారు. విధానం మంచిది లేకపోతే రాసినంత మాత్రాన సక్సెస్ అయిపోయింది, అది మంచిది కాదు. రాయడంలో ఒకటి రాసుకున్న తర్వాత దాన్ని మార్పులు చెందుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి మీ దగ్గరికి రావాల్సి వచ్చింది. రెండోది ఏంటంటే మీ ఛానల్ నేను ఏ రోజు నుండి చూస్తాను, ఆ రోజు నుండి అర్ధదినం నేను చెక్ చేస్తాను. నాకు నా లైక్ చేయడమే వచ్చా, నాకేమొచ్చా, నాకు మొబైల్లో కూడా ఏం చేయడం రాదు పెద్దగా. నేను ఖాళీ చూస్తాను కదా, ఎవరైతే మంచిగా తీస్తాను. నాకు మంచిగా అనిపించింది, అన్న బయటకు ఎక్కడ మట్టిలో పడిన వాళ్ళకి బయటకు తీసుకొస్తాను అన్నని అన్న దగ్గర పోదాం. అంటే ఎవరైతే సంఘ సేవ చేస్తారో వాళ్ళకు మనం సపోర్ట్ అవ్వాలని చెప్పేసి నేను వచ్చినాను. మనం జోర్దార్ టాలెంట్ షోకి వచ్చిన ఒక పాట పాడతాను నేను రాసేది. బాపన పిల్ల బడిలోకి వస్తావా, నీ బ్యాగులోని పలకనే నాకే ఇస్తావా, పొల్లతో నేను రాసుకుంటాను, మళ్ళీ నేను రాసుకుంటాను, బాపన పిల్ల బడిలోకి వస్తావా అన్న. నేను రాసే పాటలు మీతో ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో చెప్పేటప్పుడు నేను చూస్తాను, అర్థమైంది. దాంట్లో ఏ రాగము కలవని పాటలు అంటే లేదంటే మనం ఇప్పుడు 8,000 రాసినాం చూడు, మీ దగ్గర నేను తెచ్చి మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడైతే కొద్దిగా చూపించాను మీకు, చూపించలేదు. మనం ఇంటికి వస్తే అందరికి తెలవాలని చెప్తాను నేను. ఇంటికి వస్తే నేను చూపిస్తాను పాటలు దేంట్లో కలవనివి, ఎవరు అవాజ్ లేనిది, అంటే ఈ రోజు వరకు ఆ సంగీతం పాడలేదు. అటువంటి పాటలు కూడా మన దగ్గర లేదంటే 4-5 వందలైనా దొరుకుతాయి. అట్లేం దొరకని క్వశ్చన్ లేదు. కాకపోతే ఏంటంటే నేను తెలుగు సినిమాలు చూసే 20 సంవత్సరాలు అయితే నాకు అర్థం అట్లా అవుతుంది కదా. నా పాట ఇప్పుడు పాడే పాట నచ్చితే నాకు కొద్దిగా లైక్ చేస్తారని ఆశతో చూస్తాను. ఓకేనా? మరో పాట మన ప్రేక్షకులకి ఏ పాట నువ్వు రాసిందే మళ్ళీ ఒక 2 పాట 320 లప్పల నరసమ్మ, 320 లప్పల నరసమ్మ, 60 నాకొద్దు నరసయ్య బావా, నీ డోలు దెబ్బ కావాలే నరసయ్య బావా, 320 లప్పల నరసమ్మ, నా మాటైనా వినుకోవే లప్పల నరసమ్మ అన్న. ఇటువంటి పాటలు అంటే సినిమాలో లేవు అనుకుంటాను, అట్లాంటి పాటలే మన దగ్గర ఉన్నాయి. అట్లేమి రిస్క్ అవ్వాల్సిన పని లేదు. కాకపోతే ఏంటంటే నేను వచ్చి చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకి 20 సంవత్సరాల నుండి ఇక్కడ ఏం జరుగుతుందని పెద్ద తెలియదు కదా. నా పాటలు నచ్చితే లైక్ చేయండి. జబర్దస్త్లో వచ్చి నేను బయట పెట్టాలని ఒక ఉద్దేశంతో వచ్చినా కానీ మొత్తం అయితే నేను అన్న చూపించలేదు, కొద్దిగా చూపించాను. పాటలు అయితే చాలా ఉన్నాయి. ఎట్లా ప్రేమ దొరికితే మీ ఆదరణ దొరికితే అంత మంచిది. నాకు అన్న సాహిత్య రాస్తున్నాడు. తనకి ఏంటంటే ఇప్పటి వరకు ఉన్న పాటల్ని 26 సంవత్సరాలు 28 సంవత్సరాలు అయింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలి
మహారాష్ట్రలోనే ఉంటున్నాడు కాబట్టి ఈ మధ్యకాలంలో వచ్చిన పాటలు అంటే ముందున్న పాటలు ఏంటి అనేటివి తనకు ఎక్కువ వినలేదు కాబట్టి తన స్టైల్లో తను రాసిండు. చాలా వరకు తన దగ్గర ఉన్న పాటని మనం కావాలనుకుంటే ఫిల్టర్ చేసుకొని తీసుకునే అవకాశం ఉంటే తప్పకుండా ఛానల్ కాంటాక్ట్ చేయండి. మీరు అడిగిన పాట ఇవ్వడానికి అన్న సిద్ధంగా ఉన్నాడు. అన్న మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా తన దగ్గర పాటలు ఉండేవి, నేను పాటలు రాయగలను, నేను ఆ పాట రాగాన్ని పాట చెప్పగలను అని చెప్పేసి మన ఛానల్ ద్వారా అన్న నేను 10 మందికి తెలియాలని చెప్పేసి మన దగ్గర రావడం జరిగింది. ఇంకో పాట పాడుతాను. ఏల వేయబోకురా గోల చేయబోకురా, ఏల వేయబోకురా గోల చేయబోకురా, 10 మందిలోనా నాకు పరువు తీయబోకురా, 10 మందిలోనా నాకు పరువు తీయబోకురా, ఏల వేయబోకురా గోల చేయబోకురా. అన్న ఇప్పుడు మనము రోజులు గడిచిన కొద్ది ఎట్లా ఆవాజు చేంజ్ అయ్యి పాటలు వస్తున్నాయి. మీరు చెప్పే విధానాన్ని బట్టి నేను చెప్తున్నా. అటువంటి పాటలు కూడా మన దగ్గర ఉన్నాయి, లేవని క్వశ్చన్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే మళ్ళీ మనం ఇప్పుడు రాయాలని క్వశ్చన్ ఏం లేదు. 8,000 అంటే చిన్న మాట కాదు కదా. కానీ కొద్దిగా నేను రాసిన చూడు పాట, నా పాట నాకే తెలియదు, ఆ విధంగా రాశాను. 8,000 అంటే నాకు ఎక్కడ జ్ఞాపకం ఉంటాయి కదా. ఇవన్నీ చెక్ చేయాల్సి వస్తుంది. నా దగ్గర పాటలు మంచి మంచిగా ఉన్నాయి. ఎవరు కావాలంటే రెవెన్యూకి కాంట్రాక్ట్లో ఉంటే మా వల్ల అయినంత వరకు మేము ఇవ్వాలని ప్లాన్తో ఉన్నాము. అన్న మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు ఏ పాట వినిపిస్తుంది? ఇంతే ఇంతే ఈ లోకం వింతైన చదరంగం, ఇంతేలే లోకము వింతైన లోకము, ఇక మారది లోకం, ఇంతే ఇంతే ఈ లోకం వింతైన చదరంగం, వింతైన చదరంగం. అన్న అట్లాంటి పాటలే ఉన్నాయి. ఫస్ట్ నా భయం ఏంటంటే అందరికి వివరంగా చెప్తున్నా. అన్న దగ్గరికి వచ్చి పాటలు చాలా ఉన్నాయి, నేను మొత్తం అట్లా బయట పెట్టాలంటే నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకు అంటే నా పాట 2-3 పాటలు అవుట్ అయిపోయినాయి. ఆ పాటలే నాకు మంచివి. ఏ పాట అయితే మంచిదో దాన్ని వాళ్ళు కూడా సెలెక్ట్ చేస్తారు కదా. అవటాలు కూడా తెలివైనడే అది సెలెక్ట్ చేసుకున్నాడు, అమ్ముకోండి ఆల్రెడీ కదా, ఆడికి పేరు వచ్చింది. అందుకు కారణంగా నేను కొద్దిగా పాటలు అన్న దగ్గర పాడి వినిపిస్తాను. మీకు ఎవరికైనా పాటలు కావాలంటే అన్నకి కాంట్రాక్ట్ చేస్తే నేను కంపల్సరీ వస్తాను. ఇక్కడ డబ్బులు విషయం కూడా కాదు, నాకు అలా కూడా ముందుకు వచ్చినా సరే మంచిది అని నేను ఆలోచించి బయట పెడతాను. అట్లేం లేదు. కాకపోతే ఏంటంటే పాటలు మంచి మంచి మన దగ్గర ఉన్నాయి. ఏ సినిమాలు ఈ రోజు రానటువంటివి కూడా ఉన్నాయి. సరే, నా పాట నచ్చితే ప్రేక్షకులు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం, థ్యాంక్ యూ. అన్న షణ్ముఖరావు బాంబేలో కాంట్రాక్ట్ వర్క్, బిల్డింగ్ కాంట్రాక్ట్ వర్క్ చేసుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. పాటలపై మక్కువతో పాటలు నేను కూడా రాయాలనే సంకల్పంతో చాలా వరకు పాటలు రాసి పెట్టుకున్నాడు. తన దగ్గర ఉన్న పాటలన్నింటినీ ఫిల్టర్ చేసి మనము మార్పు చేర్పులు చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు జోర్దార్ టాలెంట్ షోకి కాంటాక్ట్ చేస్తే తప్పకుండా అన్న పాట మీరు వినిపిస్తాడు. నచ్చిన పాటను మీరు తీసుకోవచ్చు. మరి అన్న టాలెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ జోర్దార్ టాలెంట్ షో కళామ తల్లి సేవలో లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మరో కళాకారులతో మళ్ళీ మీ ముందుంటా. మీ మిమిక్రీ రవితేజ జోర్దార్ టాలెంట్ షో.
మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.